నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సూర్యాపేట జిల్లా 8వ రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగానికి కీలకంగా సేవలందిస్తున్న ఆర్టిజన్ అన్మాన్డ్ పీస్ రేట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని, ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ప్రారంభమైంది. ఈ సమ్మెకు పలు రాజకీయ సామాజిక సంస్థలు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య, ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ సమ్మెలో పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్ మరియు ఇతర కాంట్రాక్టు కార్మికులు చాలా కాలంగా తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, ప్రోత్సాహకాలు లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యాంత్రాంగం వీరి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ నిరవధిక సమ్మెకు దారితీసిందని పేర్కొన్నారు. గత 8 రోజుల నుండి ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఏదైతే ఆర్టిజన్ కార్మికులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళని శాశ్వత హోదా కల్పించాలనేటటువంటి డిమాండ్ కావచ్చు, అదేవిధంగా ఎంగేజ్డ్ సర్వీస్ రూల్స్ నుండి శాశ్వత రూల్స్లోకి కన్వర్షన్ చేయాలనేటటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ని తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యమై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. ఇవాళ ఒక కార్మికులే కాదు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులే కాదు, అన్ని శాఖల నుంచి, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఏదైతే ఇవాళ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, ఆ విధానాన్ని వెత్తేసి ఒక కార్పొరేషన్ ద్వారా చేయాలనేటటువంటి డిమాండు చాలా బలంగా ఈ యొక్క రాష్ట్రంలో కనబడతా ఉంది. కానీ ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఆ ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల మీద అన్నిటి మీద కూడా హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోయేటటువంటి సంస్కృతిని విడనాడి వాళ్ళ ఈ ప్రజలు ప్రభుత్వం నడుస్తున్నదంటే యొక్క కింది స్థాయిలో ఉండబడినటువంటి ఈ కార్మికుల యొక్క పని వాళ్ళ యొక్క నిబద్ధతతో మాత్రమే అనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోయి వాళ్ళ ఏసీ రూములలో ఉండి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మంత్రివర్గం ఆలోచించాల్సినటువంటి సందర్భం. వారి నియోజకవర్గాల్లో ఇవాళ 24 గంటల కరెంటు ఇస్తున్నామని ఆయన ఏసీ రూమ్లో కూర్చొని మాటలు చెప్తా ఉంటాడు. 24 గంటల కరెంటు ఆ ప్రజలకు అందుతుందంటే దానికి కారణమైనటువంటి కార్మికులు ఎవరు? ఆ కార్మికులలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది? ఒకే డిపార్ట్మెంట్లో అనేక రకాలైనటువంటి రూల్స్తోనే, అనేక రకాలైనటువంటి వ్యత్యాసమైనటువంటి జీతాలతోనే ఆ యొక్క జీవితాలు వెల్లదీస్తున్నటువంటి ఆ కార్మికుల యొక్క కష్టాల గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క శాసనసభ్యుల యొక్క బాధ్యతగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఆ యొక్క శాసనసభ్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీరు చేయాల్సినటువంటి పని మీరు చేయనప్పుడు మిమ్మల్ని పక్కకు జరిపి ఆ పనులు కూడా చేసుకునేటటువంటి స్థితిలోకి ఈ వర్గాలు తయారవుతున్నాయనేటటువంటి వాస్తవం రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైతే ఈ రాష్ట్రంలో సమస్యలు లేనటువంటి వాతావరణం ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతోని సకల జనులు కలిసి ఏర్పాటు చేసినటువంటి అనేక రకాల పోరాటాలతో, అనేక రకాల బలిదానాలతోని వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు వారి పాలనలో ఆ యొక్క 3-4% లేనటువంటి వర్గాలు మాత్రమే బంగారుమయమైనటువంటి పరిస్థితి. ఆనాడు ధనిక రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చి ఎక్కడ కూడా ధర్నాలు, రాస్తారోకలు లేనటువంటి రాష్ట్రంగా మారుస్తా అని చెప్పి ధర్నా చేసేటటువంటి ధర్నా చౌకులను ఎత్తేసింది తప్ప ఆ యొక్క వర్గాలలో ఉన్నటువంటి బతుకులలో మాత్రం ఎలాంటి మార్పులు తీసుకురానటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు ఐక్యమై బొంద పెట్టినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకున్నటువంటి చరిత్ర. అదే పునరావృతం అయితే వాళ్ళ ఆ ప్రభుత్వాన్ని బొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అన్ని నియోజకవర్గాలు, అన్ని మండల హెడ్ క్వార్టర్లలో ఇవాళ మండు టెండర్లలో యొక్క కార్మికులంతా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ న్యాయమైనటువంటి సమస్య మీద వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గంలో చర్చించాల్సినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇవాళ ఇటు వంకల కూడా రాకుండా, కనీసం వీళ్ళ యొక్క గోడు వినకుండా వాళ్ళ కాలం వెళ్ళదీస్తున్నటువంటి ఈ వర్గాలన్నిటిని కూడా
మరి ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెజార్టీ వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పక్షాన నిలబడి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు. అందుకనే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యలన్నీ కూడా, వాళ్ళ యొక్క డిమాండ్లన్నీ కూడా మరి మీరు గతంలో హామీ ఇచ్చినటువంటి డిమాండ్లే. ఇవాళ గొంతెమ్మ కోరికలు ఎక్కడ కూడా కోరుతున్నటువంటి సందర్భం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒకే శాఖలో ఒకే రకమైనటువంటి రూల్స్ అమలు కావాలని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా కాకుండా మరి భారతదేశానికి స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి రూల్స్ తీసుకొచ్చి మరి ఆర్టీజీఎన్ పేర్లతోని ఇవాళ పైకేమో శాశ్వత ఉద్యోగులుగా, రికార్డుల కాడికి పోతేనేమో మనకు అవుట్సోర్సింగ్ మాదిరిగా ఈ వ్యత్యాసాలన్నింటినీ కూడా మరి ప్రభుత్వాలు పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉండబడినటువంటి అధికారుల ద్వారా వాటన్నిటి మీద వాళ్ళు పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి అది కాకుండా వాళ్ళ సమస్య మాకు సంబంధం లేదనేటటువంటి ధోరణిలో కనుక మీరుంటే ఈ ప్రభుత్వాలని స్తంభించేటటువంటి సమయం ఆసన్నమైంది. నిజంగా చెప్తాం, మీరు కార్మికులలో అనైక్యతను సృష్టించి కార్మికులను విడగొట్టి మరి మీరు ఏదన్నా లబ్ధి పొంది ఈ సమస్యను నీరుగార్దాం అనుకుంటే ఇవాళ మీ పప్పులు ఉడికే పరిస్థితి లేదు. ఇవాళ ఈ కార్మికుల వెంట తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఇవాళ ఈ వర్గాలను కాపాడుకునే బాధ్యత ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటుంది. బరాబర్ వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు కూడా మరి సమ్మె కొనసాగిస్తుందని తెలియజేస్తూ, మరి ప్రభుత్వాలు దిగి రాకపోతే భవిష్యత్ కార్యాచరణని రాష్ట్ర స్థాయిలో ప్రకటించి రాష్ట్ర స్థాయిలో మరి యొక్క ఎలక్ట్రిసిటీ ద్వారా జరిగేటటువంటి డిస్టర్బెన్స్కు, దానికి జరిగేటటువంటి ఇబ్బందులకు మరి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకని ముందు జాగ్రత్తగా మరి ముందు ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు ఇప్పటికే మేల్కొని మరి యొక్క న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోతే తరువాత మీ ప్రజల చేత మరి మీరే మరి నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం నుంచి దూరంగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి గతం పునరావృతం కాకుండా చూసుకోవాలంటే మరి తక్షణమే ఈ ప్రభుత్వాలు స్పందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి వీళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి మరి నిరసన కార్యక్రమానికి మేము పూర్తి స్థాయిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు ఉంటా ఉందని తెలియజేస్తూ, మరొకసారి మా కార్మిక సోదరులందరికీ కూడా మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు మద్దతుగా మేమున్నాం. ధైర్యంగా మీ నిరసన కార్యక్రమాలు కొనసాగించండి. మీలో ఏమైనా అనైక్యత సృష్టిస్తే వాళ్ళ అంతు మేము చూస్తామని కూడా మీకు ఈ వేదిక ద్వారా హామీ ఇస్తూ ఉన్నాం. మనల్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు చేసినటువంటి వాళ్ళ కుట్రల్ని ఎండగట్టేటటువంటి పనిలో కూడా మేము ఉంటామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. జై బీసీ, జై బీసీ. మా నిరవధిక సమ్మె నుంచి మీకు హృదయపూర్వక వందనాలండి. మరి మా సమ్మె వచ్చేసి ఇవాళకి 8వ రోజు. మరి చూస్తున్నారుగా ఈ పెద్ద మనిషిని. మా సంస్థలో ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తుంది. తనకి ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే రిటైర్మెంట్ కు దగ్గరలో ఉంది. తను రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ కానీ, లేకపోతే గ్రాట్యుటీ కానీ, లేకపోతే ఎటువంటి బెనిఫిట్స్ కూడా తీసుకోకుండా ఆమె రిటైర్డ్ అవుతుంది. జస్ట్ ఒక శాల్వా కూడా మేము అంతా తలా ₹1 వేసుకొని ఆ శాల్వా తెచ్చి ఆమెకు సత్కరించి ఇంటికి పంపించడం తప్ప ఆమెకు ఎటువంటి చేతుల బెనిఫిట్స్ పెట్టి డిపార్ట్మెంట్ నుంచి నేను ఇంత సేవ చేశాను, నాకు ఈ గుర్తింపు ఉందని చెప్పేసి కూడా ఆమె ఏ గుర్తింపు కూడా పొందకుండా రిటైర్మెంట్ కి దగ్గరలో ఉంది. మేము కోరుకునేది అదే. మేము ఈ విధంగా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఈ విధంగా దిగిపోవడం ఎంతవరకు న్యాయము? మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మా బాధలు మీకు తెలుసు, మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసు. ప్రాణాలకు తెగించి కూడా మా అన్నదమ్ములు పోల్లెక్కి వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ భార్యలకి వాళ్ళకు విద్యార్హతలను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా గ్రేడ్ 4 అనేది క్రియేట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఆ గ్రేడ్ 4 శాలరీ కూడా ఇప్పుడు ప్రజెంట్ గ్రేడ్ 4 కి ఎంత ఉందంటే 24,000 ఉంది. అందులో సగం 12,000 మాత్రమే వాళ్లకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి బతికున్నప్పుడు 24,000 ఆ కుటుంబానికి సరిపోదు. ఆయన నెలకు అంత ఇంత అప్పు చేసుకునేవాడు. అయినా కానీ ఆ భార్య ఏ విధంగా సంసారాన్ని నెట్టగలుగుతుంది? ఆ పిల్లలకు చదువులేంటి, వాళ్ళ కుటుంబ బాధ్యతలేంటి? ఇవన్నీ కూడా తను బాధపడుకుంటూ ఇంతమంది రోడ్డు పాలయ్యాము. ముఖ్యమంత్రి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ మా బాధలు మీకు తెలుసు. ప్రత్యేకంగా వచ్చి కలిసి చూపించిన వాళ్ళమే. ప్రతిరోజు పిట్టల్లాగా కాలిపోతున్న విషయం కూడా మీరు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. అసలు వీళ్ళ అవసరం ఏంటి, వీళ్ళ అవసరాలు ఉన్నాయా ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ? ఒక్కసారి మమ్మల్ని పిలిపించి చర్చలకు పిలిపించి
మా బాధలు వినమని ఈ నిరవధిక సమ్మె ద్వారా కోరుకుంటున్నాము. ఆల్రెడీ 8 రోజులు అయిందండి వచ్చినాక కూడా మా పని అనేది ఎవరు చేయడానికి ఇప్పుడు కరెంటుని ఎవరైనా పట్టుకోవడానికి ధైర్యంగా ఎవరైనా వస్తారా? కానీ మేము ధైర్యంగా పట్టుకుంటాం, మేము ధైర్యంగా పని చేస్తాం, కానీ ఎవరు పని చేయలేరు. అప్పటికి బ్రేక్ డౌన్స్ అవుతున్నాయి, మిగతా ప్లాంట్లు కూడా డౌన్ అవుతున్నాయి, కొన్ని ఏరియాల అంధకారం కూడా చూస్తున్నాము. మేము ఏం చేయము, ఆటోమేటిక్ గా అవే జిల్లాలు గాని పట్టణాలు గాని అంధకారంలోకి వెళ్ళిపోతాయి. ఇంకా రానున్న కాలంలో వచ్చేది ఏంటంటే వర్షాలు గాని దానికి కూడా తట్టుకోగలుగుతారు అంటే మమ్మల్ని ఇంకా బాధ పెట్టగలరు మీరు. కాబట్టి ఇది ఒక్కటి దయచేసి మా అర్థం చేసుకొని, మేము అడిగేది ఏం లేదు, ప్రభుత్వానికి కూడా భారం కాదు, యాజమాన్యానికి భారం కాదు, మాకు ఇచ్చే శాలరీస్ కూడా పెద్ద పెద్ద లక్షల్లో లేవు. మా పనికి దగ్గర రెగ్యులర్ ఎంప్లాయీస్ కి గనక ఎంత ఇస్తున్నారో అదే పనికి అదే వేతనం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము.